హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. నేను మీకు ఈ వీడియోలో ఈ వింటర్ సీజన్లో మనకి తులసి మొక్క చాలా డల్గా ఉంటుంది. అలానే ఆకులు అనేవి వంగిపోతూ ఉంటాయి కదా, ముడుచుకుపోవడం అవుతూ ఉంటుంది. అలానే తులసి మొక్క నిద్రపోతూ ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది కదా, అంటే బాలిపోయినట్టుగా ఉంటుంది. అలా అవ్వకుండా ఉండాలంటే ఈ వీడియోలో నేను చెప్పే వీటిని పాటించండి. మనకి ఎప్పుడు తులసి మొక్క పచ్చగా ఉంటుంది, గుబురుగా ఉంటుందన్నమాట. ఇలా పువ్వులు వస్తుంటాయి కదా, ఇలా పువ్వులు వచ్చినప్పుడు మనం కోసేస్తాము. అలా కొయ్యకుండా కూడా మనము మంచిగా ఎదగనివ్వచ్చు మొక్కని. నేనేం చేస్తున్నానంటే పసుపు తీసుకున్నాను, ఒక స్పూను. దాంట్లో కొంచెం పెరుగు, అలానే ఒక స్పూన్ పాలు తీసుకున్నాను. ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత పేస్ట్ అయిపోయింది. ఈ పేస్ట్ని మనము తులసి కుండికి రాయడానికి రెడీ చేసుకుంటున్నాను అనమాట. ఈ వాటర్లో నేను చిటికెడు పసుపు, అలానే ఒక పావు గ్లాస్ పాలు తీసుకుంటున్నాను. ఎక్కువ తీసుకోకూడదు పాలు అనేవి, పసుపు కూడా ఎక్కువ తీసుకోకూడదు అనమాట. పసుపు అనేది వేడి కదా, సో మొక్క మనకి ఎదగడానికి కాబట్టి మనం కొంచెం కొంచెం తీసుకుంటే సరిపోతుంది. మొక్క చాలా బాగా ఎదుగుతుంది. ఒకసారి ఇది ట్రై చేయండి. ఒకవేళ ట్రై చేయకపోతే ఇలా ఒక గ్లాసుడు మాత్రమే తీసుకున్నాను నేను పాలును, పసుపు వేసుకున్న నీళ్ళని. ముందుగా ఫస్ట్ నీట్గా కుండీని కడిగేసుకుంటున్నాను. పాత మనం ఎలాగో వీక్లీ వన్స్ కానీ లేదంటే పండుగలప్పుడు ఇలా వాష్ చేసుకొని నీట్గా అమ్మవారిని రెడీ చేసుకుంటాం కదా, అలా రెడీ చేసుకుంటున్నాను నేను. కింది వైపున కూడా నీట్గా కడిగేసుకుంటున్నాను. ఎలాగో కార్తీక మాసమే కాబట్టి మనము ఏ టైంలో అయినా చేసుకోవచ్చు. ఎలాగో ఈవినింగ్ మార్నింగ్ దీపం పెట్టుకుంటాం. నీట్గా పసుపు రాసేసుకొని చుట్టూతా మనకి కనిపించే చోటే కాకుండా వెనక వైపున కూడా కుండీని తిప్పేసి రాసుకోవచ్చు. నేను వెనక వైపున కూడా కుండీని తిప్పేసి రాసుకుంటున్నాను. ఎందుకంటే మనకి గోడ ఉంటుంది కాబట్టి అందరూ, ఒకవేళ మీకు నార్మల్గా ఉంటే మీరు రాసేసుకోవచ్చు. ఇలా వెనక వైపును కూడా నిండుగా రాసేసుకొని చుట్టూతా మనకి ఎక్కడ గ్యాప్ లేకుండా రాసేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. కుండీ కూడా మనకి చూడడానికి బియ్యపిండి కుంకుమతో తిరునామాలు పెట్టుకుంటున్నాను. మీరు ఏదైతే పెట్టుకోవాలనుకుంటారో బొట్లు అలానే పెట్టుకోండి. నాకు ఇలా పెట్టుకోవడమే అలవాటు కాబట్టి నేను ఇలానే పెట్టుకుంటున్నాను. అలాగే పైన వైపును కూడా మనము బొట్టులా పెట్టుకోవచ్చు, ఇలా నార్మల్గా పెట్టుకోవచ్చు. అలా పెట్టుకున్న తర్వాత వెనక వైపున కూడా ముగ్గు పెట్టుకున్నాను, అంటే పై వైపున ముగ్గు వేసుకొని కుంకుమతో అలంకరించుకుంటున్నాను. ఇలా పై వైపున పెట్టేసుకున్న తర్వాత నామానికి కూడా కుంకుమ పెట్టేసుకుంటున్నాను. ఇలా మొత్తం అలంకరించుకున్న తర్వాత మనము పూజ చేసుకునేటప్పుడు ఏవైతే పాలు పసుపు ఉన్నామో ఆ వాటర్ని మనము అమ్మవారికి ఇచ్చేసి, అంటే మొదట్లో పోసేసాక అమ్మవారి దగ్గర కాసేపు మాట్లాడాలన్నమాట. అంటే మన ఇంట్లోకి ఎవరు వచ్చినా ఫస్ట్ తులసి కోటని చూస్తారు కాబట్టి మనకి ఏదున్నా తులసి మొక్కకే తగులుతుంది అనమాట. అందుకని తులసి మనకి పోతుంది. అలా అవ్వకుండా మనం కాసేపు ఇలా చేసేసి, అంటే మనకి ఒక హాఫ్ అన్ అవర్ కూడా పట్టదు ఇలా చేసుకోవడానికి. అలా అలంకరించుకున్న తర్వాత ఆ వాటర్ కూడా వేసాక కాసేపు అమ్మవారితో మాట్లాడుతూ ప్రశాంతంగా ఉండి, ఒకవేళ మాట్లాడకపోయినా ఒక 5 నిమిషాలైనా అమ్మవారి ముందు ఒక 5 నిమిషాలు కూర్చుంటే సరిపోతుంది. చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట ఇంట్లో కూడా. ఇలా నేను ఇటుక ఉంటుంది కదా, కాస్త పగలు కొట్టేసి జాజ్ లాగా చేసుకుంటున్నాను. అంటే ఇంటి ముందు ఎర్రటి ముగ్గు వేసుకుంటారు కదా, అలా మనకి కొన్ని చోట్ల దొరకకపోతే ఇలా ఇంట్లో ఉన్న ఇటుకలతో తయారు చేసుకోవచ్చు. ఇలా పొడిని చేసుకున్న తర్వాత వాటర్ వేసేసి ఒక 2 మినిట్స్ నానబెట్టాను. తెలుస్తుందా రెడ్ కలర్ వస్తుందని. ఇలా మొత్తం అలంకరించుకున్న తర్వాత కింద ఈ ఎర్రమట్టిని మనము ఇలా అమ్మవారి ముందు రాసుకున్న తర్వాత ముగ్గు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా కలరిష్ కనిపించదు, కాసేపు అలా రాసుకుంటే మనకి
రెడ్డిష్ వచ్చేస్తుంది అనమాట. ఇలా వచ్చేస్తుంది మట్టి రాసుకుంటే. ఇటుక లేకపోయినా మనకి కుండీలో ఉండే ఎర్రమట్టి ఉంటుంది కదా, అది కూడా వాడుకోవచ్చు. సపరేట్గా ఉంటే కుండీలో వేయండి. ఇలా మొత్తము రాసుకున్న తర్వాత ముగ్గు వేసుకుంటున్నాను. పద్మ ముగ్గు వేసేసుకుంటున్నాను. ఇలా మనము డైలీ చేయలేం కాబట్టి మంత్లీ ఒక్కసారైనా అమ్మవారికి ఒక అరగంట ఇస్తే మనకి మనశ్శాంతిగా ఉంటుంది. అమ్మవారికి కూడా కొంచెం కేర్ తీసుకుంటూ అనిపిస్తుంది అనమాట. మొక్క మనకి పాడవకుండా గుబురుగా ఉంటుంది. ఇలాంటివి కాస్త ట్రై చేయండి. తులసి కోట దగ్గర తేడా తెలుస్తుంది మీకే. ఇలా ముగ్గు వేసేసుకున్న తర్వాత మొత్తం అలంకరించుకున్న తర్వాత చూస్తున్నారు కదా ఎలా తులసి కోట. ఇలా నేను అగరబత్తి కూడా లోపల వైపే పెట్టేస్తాను, బయట వైపు కాకుండా. ఈ పుల్లలన్నీ తీసేస్తాను. ఒక 3 to 4 days ఈ పుల్లలన్నీ, అంటే పొద్దున సాయంత్రం మనము దీపం వెలిగించుకుంటాం కాబట్టి వాటివి అనమాట. అందుకని ఎక్కువ ఉన్నాయి. ప్రసాదం కూడా లోపల వైపే పెట్టేస్తున్నాను, ఎందుకంటే చీమలు తింటాయని. చీమలు ఉన్నాయి ఆల్రెడీ. ఈ ఏదైతే మనకి అగరబత్తి నుంచి వచ్చిన హ్యాష్ ఉంటుంది కదా, బూడిద, ఆ బూడిద కూడా లోపల వైపే వేసేస్తున్నాను. అది మొక్కకి చాలా మంచిది. మనకి ఈ జనరేషన్లో బూడిద అనేది దొరకడం చాలా కష్టం కదా. అలాంటప్పుడు ఇలా మనకి అగరబత్తి, ధూప్ స్టిక్, లేదంటే కప్ ధూప్ స్టిక్స్ ఉంటాయి కదా, వాటి నుంచి వచ్చిన హ్యాష్ని మనం వాడచ్చు చెట్లకి. అవి కూడా ఏ హాని ఉండదన్నమాట. ఎందుకంటే ఆల్రెడీ అది బూడిద అయిపోయి ఉంటుంది కాబట్టి దాంట్లో కెమికల్స్ అనేవి కూడా చనిపోతాయి. మనకి ప్రాబ్లం ఉండదు మొక్కకు వేసుకోవడానికి. ఇలా గంధము కుంకుమలతో అలంకరించుకుంటున్నాను. మొక్కకి పురుగు వచ్చినప్పుడు మనము హ్యాష్ అనేది ఇలా 2 daysది కలెక్ట్ చేసి చల్లామనుకోండి, ఏ పురుగు రాదు. అలానే మొక్కకి ఏదైనా చిన్న చిన్న ఇన్సెక్ట్స్ ఉన్నా చనిపోతాయి. ఇలా పసుపు కుంకుమలతో అలంకరించేసుకొని తులసి కోటలో ఇలా పసుపు కుంకుమలు కూడా పెట్టేసుకున్న తర్వాత గాజులు కూడా వేసుకుంటున్నాను అమ్మవారికి. మీరు రెడ్ కానీ గ్రీన్ కానీ తీసుకోండి, ఏ కలర్ తీసుకున్నా పర్లేదు. బ్లాక్ కాకుండా నేవీ బ్లూ కాకుండా తీసుకోండి. ఇలా వాటర్ని రెడీ చేసుకున్నాం కదా, ఈ వాటర్ని కూడా వేసేసుకుంటున్నాను. వేసుకొని అమ్మవారికి దండం పెట్టుకుంటే మనసులో మంచిగా మొక్క 15 daysలోనే ఎదుగుతుంది. మనకి తెలిసిపోతుంది అనమాట. మనము ఇప్పుడే కేర్ తీసుకోవాలి, ఎందుకంటే వింటర్ సీజన్లోనే చాలా డ్యామేజ్ అవుతాయి మొక్కలు అనేవి. అందులోనూ తులసి కోట చాలా సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి మనం కొంచెం కేర్ తీసుకుంటే సరిపోతుంది. ఇలా గాజులు కూడా వేసాక దీపం పెట్టుకుంటున్నాను ఈవినింగ్ టైంలో కాబట్టి. ఆయిల్ వేసేసుకొని ఒత్తి వేసేసుకొని దీపం పెట్టుకోవడానికి రెడీ చేసుకుంటున్నాను. నేను ముందు వీడియోలలో కూడా చెప్పాను తులసి కోట గురించి. ఒకవేళ మీరు చూడకపోతే ఒకసారి చూసేయండి. ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క టిప్స్ అనేవి ఉంటాయి కదా, దాంట్లో మీకు ఏదైనా యూజ్ అయ్యేది ఉంటే ఇంట్లో ఉన్న వాటితోనే మీరు ఈజీగా చేసేసుకోవచ్చు. ఇలా దీపం పెట్టేసుకొని అలాగే ధూపం కూడా చూపించేసుకుంటున్నాను. మనకి మొత్తం నీట్గా చేసుకున్న తర్వాత ఎంత బాగా అనిపిస్తుంది కదా. అందుకనే మనము మంత్లీ వన్స్ కానీ ఒక 15 రోజులకు ఒకసారైనా అమ్మవారికి అలంకరించుకోవడం అయితే ఎలాగో చేసుకుంటాం వీక్లీ వన్స్. కేర్ తీసుకోవడం మాత్రం 15 daysకి ఒకసారి కానీ ఇలా 1 monthకి ఒకసారైనా చేయండి. చేయడం వల్ల మనకి గుబురుగా పచ్చగా ఉంటుందన్నమాట. అలాగే ఇంకొన్ని వీడియోస్ కూడా నేను తులసి కోట గురించి చేస్తాను. మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో యూజ్ అయిందని అనుకుంటున్నాను ఎంతో కొంత. ఒకవేళ మీకు తెలిసే ఉంటే కమెంట్ చేయండి, తెలియకపోతే ట్రై చేసి చూడండి. రిజల్ట్ అనేది మీకే తెలుస్తుంది. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మొక్కల వీడియోస్ చాలా ఉన్నాయి ఛానల్లో, చూడకపోతే ఒకసారి చూసేయండి. ఈ వీడియోని ఫుల్గా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.